అన్నింటినీ కూడా తన శస్త్రాస్త్రాలుగా వాడుకుంటూ ఉండేటువంటి వాడు, తన ఆయుధాలుగా స్వీకరించేటువంటి వాడు. ఉదాహరణకి పంచభూతాలే స్వామి యొక్క ఆయుధాలు. గద కౌమోదికి అనేటువంటి గద భూతత్వానికి, శంఖము జలతత్వం వాయుతత్వం రెండింటికి సంబంధించినటువంటిది, తేజస్సు అగ్నితత్వాన్ని తనలో నింపుకున్నటువంటిది, శార్ంగము ఆకాశతత్వం కలిగి ఉన్నది. ఇదే కాదు, దేన్నైనా సరే సృష్టిలో తన ఆయుధాలుగా స్వీకరించగలిగినటువంటి స్వామి కేవలము తన నఖములు, తన గోళ్ల చేతనే హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు. ఆయనకి ఆయుధం కానటువంటిది ఏమున్నది? సర్వము కూడా ఆయుధంగా ఉపయోగించగలిగినటువంటి వాడు. పోతన గారు భాగవతంలో ఆ నృసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి నఖములను గురించి అద్భుతంగా స్తోత్రం చేస్తారు. మంచి సీసపద్యం. వక్ష కవాటంబు వ్రక్కలు సేయుచో ఘన కుఠారంబుల కరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో కుద్దాలముల భంగి కొమరు మిగులు ధమనీమితానంబు తబిలి ఖండించుచో పటు లవిత్రముల పగిది మిరయు జఠర విశాలాంత్రజాలంబు త్రెంచుచో క్రకచ సంఘముల గరిమజూపు అంకగతుడైన దైత్యుని ఆగ్రహమున శస్త్రచయముల నొంపక సంహరించి అమరు నరసింహు నఖరంబులతి విచిత్ర సమర ముఖరంబులై ఉండే జనవరేణ్య. హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని చీల్చి చెండాడేటప్పుడు గండ్రగొడ్డల్లాగా ఉన్నాయట. గంభీర హృదయ పంకజము భేదించుచో కుద్దాలముల భంగి కొమరు మిగులు. ఆయన హృదయాన్ని చీల్చేటప్పుడేమో గుణపంలాగా ఉపయోగించాడట. అవే నఖాయుధాలని. ధమనీమితానంబు, ధమనులు అంటే పేగులు, ఈ పేగులన్నింటినీ కూడా చీల్చి ముక్కలు ముక్కలు చేసేటప్పుడేమో కొడవళ్ళలాగా ఉన్నాయట. జఠర ఆంత్రజాలంబు త్రెంచుచో, ఆంత్రములు అంటే ఆ చిన్న చిన్న పేగులు, నరాలు, ఇటువంటివన్నీ కూడా వాటిని తెంచివేసేటప్పుడేమో అవి రంపాల్లాగా ఉన్నాయట. ఈ విధంగా అంకగతుడైన ఆ హిరణ్యకశిపుని తన ఒళ్ళో తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి ఆ విధంగా హిరణ్యకశిపుని సంహరించేటప్పుడు తన యొక్క నఖాయుధాలని చాలా తీవ్రంగా అంత భీకరమైనటువంటి రాక్షస సంహారం చేసినటువంటి వాడు పరమాత్మ. ఇంతేకాదు, భీష్ముడిని సంహరించడానికి కూడా ఏం తీసుకుని బయలుదేరాడు ఆయన? రథ చక్రాన్ని తీసుకుని బయలుదేరినట్లుగా బయట వాళ్ళకి కనపడింది. కానీ భీష్మాచార్యుల వారికి సాక్షాత్తు అది సుదర్శన చక్రంగానే భాషించింది. భీష్ముడి యొక్క ప్రతాప జ్వాలని నిరోధించటానికి అర్జునుడి వల్ల కాలేదు. 10 రోజులు గడిచిపోయింది. రథంలో ఉండేటువంటి ఒక భాగాన్ని తీసుకున్నాడు. ఈ విధంగా భగవానుడు తన ఆయుధాలన్నింటినీ, తన శక్తులన్నింటినీ కూడా ధర్మరక్షణ కోసమే ఉపయోగిస్తూ ఉంటాడు. భక్తులను రక్షించటానికి ఉపయోగిస్తూ ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.